ధమాకా జరిగిపోతుంది. ఎలా ఉండింది శ్యామ్ గారు షూటింగ్ ఎక్స్పీరియన్స్? మ్యాడ్ స్క్వేర్, హౌ వాజ్ ది ఎక్స్పీరియన్స్? ఎందుకంటే మీరు చేసినవన్నీ అంతకుముందు లవ్ స్టోరీసు, సీరియస్ డ్రామా లేదా థ్రిల్లర్స్, ఇది మాత్రమే కంప్లీట్ కామెడీ కంటెంట్. సో హౌ వాజ్ ద వర్కింగ్ ఎక్స్పీరియన్స్? యాక్చువల్లీ మ్యాడ్ మూవీ అంటే మన ఒక షూటింగ్ వెళ్ళిపోయి అలా ఒక ఫీల్ లేదు. ఎందుకంటే గట్టిగా చెప్పకండి, వంశీ గారు మనకు రెమ్యునరేషన్ ఇవ్వరు. అలా లేదు. యాక్చువల్లీ ఒక మూవీ అంటే కళ్యాణ్ గారు అంటే వాళ్ళకి ఒక స్పెషాలిటీ, అందరికీ ఎంటర్టైన్ చేయాలని, అందరికీ కొంచెం హ్యాపీగా ఉండాలి అలా ఒక ఫీల్లో చాలా మంచిగా కామెడీస్ రాసి అలా ఒక మూవీ. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ లాగా మన అందరం చాలా నవ్వి ఇంటికి వెళ్ళిపోతుంది. ఒక స్పెషాలిటీ ఏంటంటే మన షూటింగ్ తర్వాత అందరికీ షూటింగ్ అయిపోతే అందరూ వెళ్ళిపోతుంది కదా, కానీ అందరూ అక్కడే ఉంటుంది. అందరూ అక్కడే ఉంటారు, అందరూ అక్కడే ఉంటారు, వెళ్ళరు. వెళ్ళలేదు. ఎందుకంటే ఆ ఒక ఫన్ ఉండదు కదా, ఒక ఫ్రెండ్స్ అలా అయిపోయింది. సో ఇట్ వాస్ ఫన్. సూపర్ అండి. సో ఇందులో ఈరోజు స్పెషాలిటీ ఏంటంటే మా డిఓపి గారు చక్కగా తెలుగులో మాట్లాడడం చాలా రేర్గా కనిపిస్తూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఆయన ఫుల్ తెలుగు నేర్చుకున్నారంటే మ్యాడ్ బాయ్స్, గ్రేట్ జాబ్, గ్రేట్ జాబ్. మీ వల్లే ఆయనకి తెలుగు వచ్చేసినట్టుంది. ఇంకా మీరేం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. మ్యాడ్ ఫిలిం అంటే ఒక ఎంటర్టైనర్ ఫిలిం. ఇది అందరికీ ఇప్పుడు ఒక వెకేషన్ టైంలో ఎంజాయ్ చేయడానికి ఒక మంచి మూవీ. అండ్ ఎంటర్టైన్మెంట్ అంటే ఎలా ఉంటుంది అది మీరు ఈ మూవీ చూస్తే తెలుస్తుంది. అండ్ ఐఎమ్ సో హ్యాపీ దాట్ మన లైఫ్లో మన సుమా గారు చెప్పినలాగా నేను అన్ని సీరియస్ మూవీ చేసి తర్వాత నాకు ఒక వెకేషన్ లాగా ఈ మూవీలో బిగినింగ్ నుంచి ఇంటిలాగా లైక్ ఒక 6 months నేను స్పెండ్ చేసింది అన్నీ చాలా హ్యాపీగా స్పెండ్ చేశాను. దానికి నేను వంశీ గారికి అండ్ చిన్నబాబు గారికి, నా ప్రొడ్యూసర్స్కి, నా డైరెక్టర్కి, నా రైటర్స్కి, ఎస్పెషలీ నా హీరోస్కి, నా యాక్టర్స్ అండ్ ఆల్ ద కాస్ట్ అండ్ క్రూ ఐ వాంట్ టు థ్యాంక్. అండ్ ఇట్స్ ఎ గ్రేట్ ఫిలిం. అందరూ థియేటర్లో వెళ్ళిపోండి, ఎంజాయ్ చేయండి.